వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏపీ పోలీసులు వేధిస్తున్నారు అని అన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి. ప్రతి పార్టీ కార్యకర్తకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే వైసీపీ కార్యకర్తలను హింసించి వారి నుంచి అనుకూల స్టేట్మెంట్లను తీసుకుంటున్నారు. తక్షణమే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ను కోరినట్టుగా తెలిపారు వైవి సుబ్బారెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినాక తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చినాక గత 5 నెలల నుంచి రాష్ట్రంలో ఎటువంటి పాలన చేస్తున్నారు అనే దానిపై వివిధ సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, సింపథైజర్స్పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళపై కూడా కేసులు బుక్ చేసి అక్రమంగా అరెస్టులు చేసి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా గత 2 వారాల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయకుండానే ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం కార్యక్రమం గత 2 వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ ఎంపీల బృందం ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించింది. మంగళవారం జాతీయ మానవ హక్కుల సంఘం యాక్టివింగ్ చైర్పర్సన్ విజయభారతిని వైసీపీ ఎంపీల బృందం కలిసింది. ఏపీలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఇక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, పోలీసుల చిత్రహింసలపై ఎన్హెచ్ఆర్సీకి ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.